ఏం మరి అట్లా కలిసి వస్తుంది ఏదైనా ఊరికి పోయేటప్పుడు ఏదైనా చేసినప్పుడు ఇది కలిసి వస్తున్నట్టు అనుకోకుండా వేసుకున్నామని నేను అనుకోని అయితే వేసుకోలేదు ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అప్పాలు చేసుకుంటున్నాం, మురుకులు చేసుకుంటున్నాం. చిన్న బోంది చేస్తారు. మా ఆయన భయపడుతుంది వాటికి ఇబ్బంది అయితే నా పిల్లలు చేస్తుంది మరి ఊరికే లేట్ అయితే ఉంటే వాళ్ళకి అలాగే పెట్టుకుంటావు. ఇది కుట్టుడు అది కుట్టుడు ఇది కుట్టుడు కూడా ఇప్పటిదాకా కుట్టి ఇప్పుడు ఆగమే చెప్పలేదు. ఏమన్నా సామాన్ ఉంటే చెప్పు బావా, ఆయన చదువుతారు. ఏం లేవు ఆడన్ని పెట్టిన టేబుల్ మీద అవి తీసేలా పెట్టడే. ఇగో మా బ్యాగు ఖాళీ చేద్దాం. అది ఖాళీ చేసుకొని ఏం పెట్టుకుంటారో పెట్టుకుంటారు అని చెప్తాము. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు సార్. ఐస్ క్రీమా ఐస్ క్రీమా మమ్మీ అట్లా చేపించుకుంటే నీకు ఐస్ క్రీమ్ కానీ అన్న ఐబ్రోస్ చేపించుకుందాడా మమ్మీ ఏడుస్తుంది. అంటే మమ్మీ ఐబ్రోస్ చేయించుకుందంటే పైసలు ఖర్చు పెట్టి చేయించుకున్నావు కదా, నాకు కూడా పైసలు ఖర్చు పెట్టి కొని అంటుంది అన్నట్టు. అట్లా నాకు కూడా పైసలు ఇవి అంటుంది. ఇగో అరిచితక్కలు వస్తారట రేపు, వాళ్ళు వచ్చినాక ఏమైనా కొనుక్కుందంటే కొనుక్కోరు. ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు ఏడుస్తున్నా వీడే కదగానము. అరే ఇప్పటిదాకా మేము తిప్పలు పడి బండి వేసుకొని పోయి ఆగమాగం మా పని చేసుకొని కూరగాయలు తీసుకొని ఆగమాగం వచ్చినాము. ఇగో నీకేం కావాలన్నా జస్ట్ పైన గిటు నీడకుంది, గిటు పెట్టుకో. ఇది పోయలేదు ఎత్తాలి అవిరా. ఏమెత్తావు? అది ఏ పక్కకు చెయ్యి అంత పడదావు. చెయ్యి నీట్గా అట్లా కాదు, అడుగు. బియ్యం ఏమో ఎక్కడ ఇవి కంట్రోల్ బియ్యం పాతయా? దొడ్డు బియ్యమా? ఈ దొడ్డు బియ్యం కంట్రోల్ బియ్యం, అవి దొడ్డు బియ్యం. అదే కంట్రోల్ బియ్యం సన్నగా వస్తున్నాయి. అవి అమ్మ పంపించింది. అదే పాతయి దొడ్డు. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. కట్టెలు అప్పాలు చేస్తున్నా చెప్పిన కదా, నీళ్ళుగా పెట్టుకునేటప్పుడు రోజు కొంచెం కాబట్టి నూకిలు ఇదంతా తెచ్చుకొస్తే అప్పాలు చేయొచ్చు. ఆధార్ కార్డు గిట్ట తీసా కొన్ని ఇల్లేను అగ్గు నీళ్ళ ఉండాలి. అగ్గులు ఉంటే ఏమవుతుంది? ఉండనా ఉన్నాను అందుకే నువ్వు అగ్గులు కట్టెలు పెడితే మండుతాయి. ఇక్కడ సైడ్ అయ్యా అటు చీమలు ఉన్నాయి. ఇక్కడ మంచి ఇక్కడ ఇవా నువ్వు నేను ఒత్తుగా బాగా గోలుస్తున్నాను. ఏమని ఉంటుంది ఏ ఎంతమందివి అని అవుతుంది కదా. నువ్వు ముక్కులు వస్తే నేను అప్పాలు వస్తా. ఏవి వాయకానికి అవి చేసుకుంటే మీ ఆయన నువ్వు సబ్బు ఎందుకు చేసినావు? రిఫ్లెక్స్ లెక్క తెల్లగా కావాలని చేసినావా? పెద్ద బ్యాగ్ నుండి అది మసి పెట్టకుండా అది తెచ్చిన. ఏమన్నా గిద్దగానే ఉన్నాయి మురికి గట్టనా గంధ పెట్టు. ఇంకా బరాబర్ ఉంది బాబా, మంచిగా ఉంది. మమ్మీ కట్టెలు కట్టెలు కట్టెలదే అట్లే కత్తెర కావాలి. అది పోయావా అయిపోదు డాడీ, అన్నిటికీ వాడుతుంది మమ్మీ. నేను చూస్తా. ఇసిపాడు గాను ఫీజు కెమెరా పెట్టుకోరా పెట్టుకుంటా కొని న్యాయం ఆన్ చేయము దొరుకుతుంది. ఏడుంటుంది పీట? పీట గ్యాస్ బుట్టి పక్క పట్టాను చెప్పలేదు నాన్న నేను. రేపు మమ్మీ జర యాస్ట పడకు. పొద్దుకి వాళ్ళు పోయినాక మనమే ఉంటాం నిమ్మలంగా వండకు తిన. అంతే. ఏ లేవాడికి లేవరా దూరం కూర్చో. నీడ కూర్చోపో. ఇదేంది మురుకుల పిండి, సార్ మురుకుల పిండి, పిండి అప్పాల పిండి అంటే ఇక బుక్ రేపు చేద్దాం. ఒకటేసారి ఇదా ఏది ఇదేయన్నా ఒకటన్నా ఎప్పుడు యాడ్ అవుతారు మరి, ఇప్పుడు పెట్టుకోరు కానీ.
ఒత్తుతా నేను ఎట్లా అట్లా వచ్చేసి నువ్వు అబ్బాకి అంత సుతారం చేస్తావు అయితే ఫస్ట్ వస్తే ఇలా అట్లా గిట్ట గిట్ట అంటే అయిపోయి దగ్గరికి ఏం చెప్తూ అంత దూరం మళ్ళీ పెద్ద మళ్ళా చాయ్ గిలాసులు వాటాయి అది చాయ్ గ్లాస్ నాకు నాకు అట్టే చిన్న గిలాసులు ఉన్నాయి అందరి నాకు పెద్దగా ఉంది అమ్మా ఇది కత్రి గబ్బి కాదురా ఇప్పుడు చేసేది రాదు ఇగో ఇప్పుడు మురుకులు చేస్తారు మురుకులు అప్పాలు అవి చేసి రెడీగా పెడతారని చెప్తే ఆలోచిస్తారు ఇంకా కొంచెం పిండి పట్టించుకోవాలన్నట పిండి ఇప్పుడు పట్టించుకొస్తే ఆ పిండితో చేస్తారు అన్నట్టు మళ్ళా ఇప్పుడు ఈ పిండి కాక ఇది కాక ఇంకా మళ్ళీ పిండి పట్టించుకురావాలి ఇప్పుడు గిరి కాడికి ఇప్పుడు పోయే టైంకు ఇవాళ నైట్ పోవాలి మేము నైట్ 11-12 గంటలకి నుంచి వెళ్ళాలి ఆ వెళ్ళే టైంకు ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ వాణి కూడా ఈ స్కూల్ చూసినాం కదా ఈ స్కూల్లో దించేస్తామ్మా దించినారు అప్పుడప్పుడు దించి మళ్ళీ మధ్యాహ్నం అట్లకి తీసుకొచ్చేసారు శ్రద్ధను కూడా తోలొచ్చు పోయిందా నాలుగు టీ బంద్ చేసి సపరేట్ పోయిందా పట్టించుకొచ్చాను ఇంకా అమ్మా ఏంటది ఓ రైస్ వస్తున్నాడు ఎవరికి కావాలి డ్రెస్ ఎవరికి డ్రెస్ ఇస్తాడు ఫోన్ ఎందుకు ఇచ్చాం మళ్ళా ఆమెకు ఫోన్ ఇచ్చారా వీడేమో చేస్తాడు మరి కాలే మరి ఇద్దరు వాడా మనకు అప్పయ్య పేరుకి ఇది తిన్నామా అలాగున్నది అడుగుతావు తినడానికి లేదు, ఇష్టం లేదు. తినవా ఏడికి రా పో తిను కొన్ని అయితే చేసేసాము, కొన్ని అప్పాలు చేస్తున్నాం. ఇవి అప్పాలు అంటే బుక్లో రెండు రకాలు. ఇప్పుడు మనకి మా పిల్లలు ఇంటికాడ నుంచి పోతున్నాం కదా, మా అక్క మా బావ వచ్చి చూసుకోవడానికి, మా అత్తమ్మ ముగ్గురు కలిసి మా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారు మేము వచ్చేదాకా. వాడు మా చిన్నోడు ఉంటాడో ఉండడు ఇక ఉండకపోతే రిటర్న్ రీ నార్మల్ పోయినాక ఇట్లా మా అక్క రిటర్న్ రమ్మంటుంది. అట్లయినా సరే. ఆడి 23 తారీఖు ఒక నైటు ఊరికి లేకపోతే టీవీ చూస్తాడు. అందుకే నేను వచ్చిన బోని కలపన్నా కలిపి కొట్టుపోతా బోని అది ఎలుగుపుట చేయాలి. కాదు కానీ నేను పోయినాక మీరు చేసిన ఇద్దరు అక్కడ చేస్తాం కానీ చిన్నగా ఉన్నాయి కదా అవి. పిండన్నా విసుకొస్తాం అప్పాలు వచ్చేద్దాం ఇక్కడ నిలబడే గట్టి చేస్తున్న నూనె కూస్తుంది మరి కదా. ఒక పలస వేస్తే మంచిగా కానీ నూనె బగ్గ కూస్తుంది. మనకి ఎట్టుకుని లావంటట్టు కావాలి. ఒక బగోని దేపోరా. ఇప్పుడు ఆమె అర్జెంటుగా బగోని అడిగితే మనం ఏడికి వెళ్దేమో భోజనం దాజరా అట్లా మనకి ఇట్లా చేస్తారు. మొత్తం ఎట్లా చేస్తారంటే నేను ఇక మొత్తం నాదే ఉంది ఆగమాగము నెత్తి మీద పెట్టుకున్నట్టు అని చేస్తారు. ఇక మరి కరెక్టే కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా చెప్పు నీకు మనం ఆ పెద్దమ్మలు వస్తారట, అరిసిదక్కులు వస్తారట శ్రద్ధ రేపు. మనము మనమే పోదాం పార్కు. మీరే ఉండరు 2 ఛార్జింగ్ బండ్లు పట్టుకొని పార్కు పోదాం.
డాడీ వీళ్ళు ఆడ గజ్వేల్ అత్తోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక ఛార్జింగ్ బండి నీ అత్తలు కూడా వస్తే మంచిగా ఉంటుంది కదా అని మొన్న సరి అని ఇప్పుడు కొంచెం ఇద్దాం అనుకుంటాం మనం ఉండం కదా మన బదులు వాళ్ళు కొంచెం ఎప్పుడో ఉండాలి జంట మరి చెప్పు రమ్మని నీళ్ళు కాదు ఆ నీళ్ళు ఇటు రేపా పెద్ద పెద్దమ్మలు అత్తలు మా చిన్నోనికి ఇష్టమైన బోంది స్పెషల్గా వాని కోసం వేస్తుంది ఇదైతే నేను ఖాళీగా ఉన్నప్పుడు శాతకాలే కానీ ఊరికి పోతుంది కాబట్టి వానికి కొంచెం టైం పాస్ లెక్క ఉంటుంది అని కొంచెం కారం వానికి దగ్గుకి సెట్ కావు కారం ఉప్పు తక్కువ ఇష్టం నేను ఏదేసినా కారం ఉప్పు వేస్తేనేమో కొంచెం కారం కారం వచ్చి దగ్గు వస్తుంది పొడి పొడి బోసు చూపించొద్దు చూపిస్తే మొత్తం అలా అడుగుతాడు వానికి సాటి పెట్టి గిన్నెలా ఆడికి తోలుకొని పోతాడు ఏళ్ళు పట్టుకొని ఆడికి తోలుకొని పోతాడు చూస్తే దొరకపోతాడు తాగేటి రేపు మమ్మీ తాగుతారు నేను ఫోన్ అబ్బా అబ్బా అంటే ఏమి పనులు చేసినప్పుడు రెండు అసలు చెప్పరా నాకు ఒకసారి నాకే చెప్తుంది అంటది ఏం పని చేసినా చెప్పు చేద్దా తీసుకోపో నువ్వేమనుకో దిగు అది మొత్తం కాదు కొన్ని అమ్మ దిగు కొన్ని అట్లా కాదు నువ్వు విడిచిపెట్టావా వాళ్ళు అట్లా తీసుకో పెద్దమ్మ పెద్ద మిషన్ తీసుకో తీసుకో తిను విడిచిపెడతారా నాకు తెలుసు పక్క అది కింద పడుతుంది మనకి ఎందుకు ఇచ్చినావు అట్లా డబ్బా పప్పు పప్పు తింటావా తీసుకోపోతాడట పప్పు ఇక పోరాడు వద్దు బిడ్డ ఇది ఎంత పెట్టినావు ఎందుకు దుకాణం ఇప్పుడు మళ్ళా ఇంకా అయిపోలే చేసుడు ఒక పండుగ చేసినట్టే చేస్తారు పిండి ఉండని మరి తర్వాత చేసుకోరా మళ్ళీ ఇంకే ఏది పిండి ఇప్పుడు ఎండ్లు ఉన్నది ఇంకా కాదా ఓయమ్మా అది పిండి కింద మస్తుగా ఉన్నది ఇంకా పిండి ఎప్పుడు చేస్తారు అనుకున్నావు గతగా ఉన్నా అనిపించారు ఆడికించి పాత పాతదో కొత్తగా తెచ్చారు కదా నేను కూడా గదే అనుకున్నాను షెటర్ నాకు ఏ రాదు వాడి షెటర్ అవస్థ పడాలి చెద్దదే ఇస్తాను అదేం పోయింది అనుకున్నా మంచి ఆలోచనతో మరి మొన్ననే మస్తు అవస్థ పడ్డాను ఏరాదు నాకు కూడా ఏరాదు దానికి ఇప్పుడు ఇంకేం చదువుతున్నావు అది ఇప్పుడు పెట్టాడు ఇట్లా చేస్తుంది ఇక ఇప్పుడు గవి ఏవో గవి చేసి వడగొట్టు నైట్ అయిపోయినాయా పూరీలు అది సన్నగా వంట పెట్టకూడలే ఈడ మా పొయ్యిలో బూడి దింటైంది మంట మీరికైంది ఇక 4 అప్పలు అయితే అంతే లేట్ అయింది మంట దంట రవించిన ఇప్పుడు పొయ్యి దూరం దూరం ఇదా డాడీ వేడి ఓకేనా ఏమని ఆ పురుగులు వాడే వాళ్ళ ఇష్టం ఉన్న జాల పెట్టుకురు కదా ఈ పురుగులు మనమే ఏం కాదు తినొచ్చు వాళ్ళకు నచ్చిన ప్లేస్ అయితే పురుగులు కానీ ఏదన్నా ఉండని మోరి పక్కకైనా సరే వాళ్ళకి నచ్చాలి మెయిన్ నేను శనివారం సాయంత్రం రోజు రావద్దా అవునా రేపు రండి మరి ఇగో ఇగో మీ వంతుది ఇది ఏదో కొన్ని పట్టిన కాడుకు ఇగో బాగుంది ఆడు ఇక ఏమేం చేసిన అప్పాలు
మా చిన్న కోసం బోంది చేసిన, కానీ వానికి తీసి పెట్టినాక కొంచెం మేము తీసుకోవడానికి మాత్రమే ఇటు ఉంచుకున్నా. ఒక డబ్బాలు ఎత్తి పెట్టేసిన వాడిని ఆల్రెడీ. ఇవి మురుకులు, ఇవి అప్పాలు, ఇవి వాళ్ళు జరేసుకొని ప్యాక్ చేసుకొని కొంచెం ఫుడ్ తినేసి బయలుదేరుతాం ఇక. బాయ్ బాయ్.